క్రీడా పద్ధతి. ఈ క్రీడా పద్ధతి పైన 2 ప్రశ్నలు రావడం మనం గమనించవచ్చండి. మరి క్రీడా పద్ధతి అనేటువంటిది విద్యార్థుల మనోవికాస ప్రక్రియలను సహజ ప్రవృత్తులను పరిగణనలోకి తీసుకొని ఏర్పాటు చేసినటువంటి పద్ధతి క్రీడా పద్ధతి. అంటే క్రీడల ద్వారా బోధించడాన్ని మనము క్రీడా పద్ధతి అంటాం. రెగ్యులర్గా ఒకవేళ టఫ్గా ఇవ్వాలనుకుంటే ప్రశ్న దీన్ని ఇస్తారండి. కాబట్టి చూడండి, విద్యార్థుల మనోవికాస ప్రక్రియలను సహజ ప్రవృత్తులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన పద్ధతి అంటే క్రీడా పద్ధతి. మరి ఈ క్రీడా పద్ధతి అనేటువంటిది, క్రీడా పద్ధతిలో బోధన అభ్యసన కార్యక్రమాలు అనేటువంటివి క్రీడా మార్గంలో జరుగుతాయండి. బోధన అభ్యసన అనేటువంటి ఏ మార్గంలో జరుగుతాయి? క్రీడా మార్గంలో జరుగుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి హెన్రీ కాల్డ్వెల్ కుక్ అనేటువంటి ఆంగ్లోపాధ్యాయుడు ప్లేవే అనేటువంటి పుస్తకంలో వీటి గురించి తెలియచేయడము జరిగింది. కాబట్టి క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క హెన్రీ కాల్డ్వెల్ కుక్ అనేటువంటి ఆంగ్లోపాధ్యాయుడు. అభ్యర్థులందరికీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్కి స్వాగతం. తెలంగాణ అభ్యర్థుల కోసం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. తెలంగాణ టెట్ బేస్డ్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. తెలంగాణ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ మీకు www.sonlinebooks.com వెబ్సైట్లో లభించబడింది. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ సెర్చ్కు వెళ్ళి www.sonlinebooks.com వెబ్సైట్ లాగిన్ చేసి బుక్స్ ఆర్డర్ చేసుకోగలరు. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఆన్లైన్ క్లాసెస్ కోసం ప్లే స్టోర్లోంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. అయితే ఈ యొక్క పద్ధతిని సమర్థించిన వాళ్ళు కారల్ గ్రోస్, వాలంటైన్ రాస్ అనేటువంటి వాళ్ళు దీన్ని సమర్థించడం జరిగింది. మరి మొన్న గత డిఎస్సిలో ఇదే ఇచ్చారండి. ఏమని ఇచ్చారంటే కారల్ గ్రోస్, వాలంటైన్ రాస్లు సమర్థించినటువంటి పద్ధతి ఏది అని ఇచ్చాడు. మరి కారల్ గ్రోసు, వాలంటైన్ రాసు సమర్థించినటువంటి పద్ధతి ఏది అంటే క్రీడా పద్ధతి. మరి ఈ తరగతి గదిలో బోధన అనేటువంటిది ఉత్సాహంగా, అంటే పిల్లల్లో అనుకరణ, అభ్యసన, వాటి గురించి తెలుసుకోవడం, ఇవి ఆనందం, ఇవన్నీ కూడా విచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటాయి. మరి విద్యార్థుల్లో క్రీడల ద్వారా బోధించేటువంటి పద్ధతిని క్రీడా పద్ధతి అన్నాము. మరి ఈ క్రీడా పద్ధతికి విశేషమైనటువంటి ప్రాచుర్యానికి తీసుకొచ్చిన వాళ్ళు, ఈ క్రీడా పద్ధతికి విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు పెర్సీనన్, గీప్రిత్, అలానే మ్యాంటిస్సోరీ,
మాంటిస్సోరీ, ఫ్రెడరిక్ ఫ్రోబెల్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క క్రీడా పద్ధతికి విశేషమైనటువంటి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు. చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. క్రీడల ద్వారా బోధన జరగడాన్ని క్రీడా పద్ధతి అంటాం. అయితే ఇది విద్యార్థుల మనోవికాస ప్రక్రియలను, సహజ ప్రవృత్తులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి పద్ధతి క్రీడా పద్ధతి. అయితే ఈ క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి హెన్రీ కాల్డ్వెల్ కుక్. హెన్రీ కాల్డ్వెల్ కుక్. ఈ హెన్రీ కాల్డ్వెల్ కుక్ అనేటువంటి అతను ఈ ప్లేవే మెథడ్ని ప్రవేశపెట్టడము జరిగిందండి. అంటే పిల్లలకి బోధనాభ్యసన కార్యక్రమాలు అనేటువంటివి, అంటే క్రీడల ద్వారా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలా. చూడండి, ద ప్లేవే అండ్ ఎస్సే ఇన్ ఎడ్యుకేషనల్ మెథడ్ బై హెన్రీ కాల్డ్వెల్ కుక్. అంటే పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఆడుతూ పాడుతూ క్రీడల ద్వారా నేర్పించాలా అని చెప్పేటువంటి పద్ధతి ఈ యొక్క క్రీడా పద్ధతి. ఈ క్రీడా పద్ధతిలో ఆచార్యుడు ఆనందమయుడు విద్యాశాల వినోదారామము అని తెలియచేసేటువంటి పద్ధతి ఏంటి అని ఇస్తూ ఉంటాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రీడా పద్ధతిలో ఆచార్యుడు ఆనందమయుడు విద్యాశాల వినోదారామము అని తెలియజేసేటువంటి పద్ధతి ఏంటి అని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఆచార్యుడు అంటే ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు పిల్లల్ని ఆనందపరిచేవాడు. మరి వాళ్ళకి ఆనందం ఏంటిది? వాళ్ళకి చదువు చెప్తే ఆనందం పెద్దగా, క్రీడల ద్వారా చదువు చెప్తే వాళ్ళు విద్యాశాలను ఒక వినోదారామంగా భావించడము మనం గమనించవచ్చు. దీన్ని కూడా ఇచ్చారండి. ఆచార్యుడు ఆనందమయుడు విద్యాశాల వినోదారామం అని తెలియజేసే పద్ధతి ఏది అని ఇస్తాడు. మనం క్రీడా పద్ధతి అని పెట్టాలని. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ క్రీడా పద్ధతిలో రెగ్యులర్గా ఇస్తున్నటువంటి ప్రశ్నలు, క్రీడా పద్ధతి అనగానే మనకు నిర్వచనాలపైన ప్రశ్నలు అడుగుతున్నారండి. క్రీడా పద్ధతి అనగానే ప్రశ్నలన్నీ కూడా ఈ యొక్క నిర్వచనాలపైనే అడగడం మనం గమనించదగినటువంటి విషయం అండి. కాబట్టి ఈ క్రీడా పద్ధతిలో నిర్వచనాలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రీడా పద్ధతి నిర్వచనాలపైన ప్రశ్న ఇచ్చిన 2 ప్రశ్నలు కూడా నిర్వచనాలపైనే ఇచ్చారు. తర్వాత రెగ్యులర్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిర్వచనం అనగానే వాళ్ళ పేర్లు నిర్వచనం పూర్తిగా గుర్తు పెట్టుకోవడంతో పాటు కాన్సెప్ట్ పైన అడుగుతున్నారండి. ఆ టైటిల్ పైన, అంటే లెసన్ నేమ్ పైన అడుగుతున్నారు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి పేరు ఇవ్వట్లేదు, ఎవరు అడిగారని ఇవ్వట్లేదు, చివరిలో ఇది దేనికి సంబంధించిన ఇస్తున్నాడు. ఓకే, అది చూద్దాం. ముందుగా నెంబర్ 1 గల్లిక్. ఈ గల్లిక్ ఇచ్చినటువంటి నిర్వచనం చూడండి. క్రీడా పద్ధతికి వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా చూడండి, ఒక వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా, ఆహ్లాదకరంగా లేదా ఉద్దేశపూర్వకంగా నిర్వహించబడే ఏ కార్యక్రమమైనా క్రీడ అవుతుంది. ఈ క్రీడ అతనికి మానసిక ఆనందాన్ని ఇస్తుంది అనేసి మరి ఇంకొక టెక్స్ట్ బుక్లో మరో నిర్వచనం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో చూడండి. మానసికావస్థను బట్టి క్రీడే కృషిగా మారుతుంది, కృషే క్రీడ అవుతుంది అని చెప్పాడండి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, వాళ్ళ మానసికావస్థను బట్టి క్రీడే కృషిగా మారుతుంది లేదా
కృషే క్రీడగా మారుతుంది అని చెప్పాడు. మరి ఈ నిర్వచనం అంతా కూడా చెప్పింది గల్లిక్ అనేటువంటి అతను. చూడండి, గల్లీల్లో పిల్లోడు ఎలా తిరుగుతాడు, శిశు గల్లీలో సిల్లీగా ఎలా తిరుగుతాడంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా, అలానే ఇష్టపూర్వకంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆహ్లాదంగా ఇష్టపూర్వకంగా నిర్వహించేటువంటి ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా క్రీడ అనవచ్చు అని ఇచ్చాడు. అయితే ఈ క్రీడ అనేటువంటిది విద్యార్థికి ఏం కలిగిస్తుంది? మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళ మానసిక అవస్థను బట్టి క్రీడే కృషిగా మారుతుంది, కృషి క్రీడగా మారుతుందని ఎవరన్నారంటే గల్లిక్ అన్నాడని. కాబట్టి ఈ నిర్వచనం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా మనం చేసేటువంటి పనులు రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే పని, రెండవది క్రీడ. ఒకటి పని, రెండవది క్రీడ. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించేది పని, మళ్ళీ చేయాలనిపించేది క్రీడ. మరి పిల్లవాడికి ఎప్పుడు కూడా చదువుని మళ్ళీ చేయాలనుకోడు, వాడు ఒక పనిగా భావించాడు, మళ్ళీ చేయాలి. మరి మళ్ళీ చేయాలి అంటే పిల్లవాడికి క్రీడల ద్వారా బోధించాలి అంటుంది. ఇక్కడ అదే చెప్పారు చూడండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతమందికి వంట చేయడం సరదా, అంటే వాళ్ళు వంట చేయడం ఏమని భావిస్తారు? క్రీడగా భావిస్తారు, హ్యాపీగా చేస్తూ ఉంటారు. కొంతమందికి వంట చేయడం పనిగా భావిస్తారు, అబ్బా రోజు వంట చేయాలని అనేసాను. లేదా ఇప్పుడు మీరు మీ ఆయన చేత వంట చేయించారు, అప్పుడు మీకు అది క్రీడ, ఆయనకు పని అనిపిస్తుంది. అంటే చూడండి, వాళ్ళ మానసిక అవస్థను బట్టి ఒకరికి పని అనిపించింది, ఇంకొకరికి ఏమనిపిస్తుంది? క్రీడ అనిపిస్తుంది. ఒకరికి క్రీడ అనిపించింది, ఇంకొకరికి ఏమనిపిస్తుంది? పని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉండేటువంటి వ్యక్తి, ఆయన తోటలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పట్టాడు. తోటలో ఉన్న మొక్కలకు నీళ్లు పడితే అది పని కాదు, ఆయన రిలాక్సేషన్ కోసం నీళ్లు పడుతున్నాడు. కాబట్టి అతనికి ఆ మానసికావస్థను బట్టి ఏమవుతుంది? క్రీడ అవుతుంది. కాబట్టి మానసికావస్థను బట్టి క్రీడే కృషిగా మారుతుంది, కృషే క్రీడగా మారుతుంది అని చెప్పి ఈ యొక్క గల్లిక్ చెప్పాడండి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనోవైజ్ఞానికులు. రెండవ నిర్వచనం మనోవైజ్ఞానికులు. ఈ నిర్వచనం ఇచ్చాడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మనోవైజ్ఞానికులు చెప్పినటువంటి నిర్వచనం. మరి క్రీడ అనేటువంటిది శిశువు నిర్వహించేటువంటి నిర్మాణాత్మకమైన ప్రక్రియ అంటుంది. నిర్మాణాత్మకమైన ప్రక్రియ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నిర్వచనం. కానీ వాడు చూడండి, నిర్వచనం ఏమని ఇచ్చాడంటే శిశువు నిర్వహించే, ఇది మొత్తం నిర్వచనం నేను చెప్పాను. ఎగ్జామ్లో ఏమని ఇచ్చాడంటే శిశువు నిర్వహించే నిర్మాణాత్మక ప్రక్రియ అని ఇచ్చాడు. కింద వేరే ఏదేదో ఆప్షన్స్ ఇచ్చాడు. మరి శిశువు నిర్వహించే నిర్మాణాత్మక ప్రక్రియ ఏదంటే ఏమని పెట్టి ఉండాలి? క్రీడ. వాడు పేరు అడగలేదు చూడండి, ఇలా కాన్సెప్ట్ పైన అడుగుతూ ఉంటారు. కాబట్టి నువ్వు బట్టి పడితే కష్టం, కాబట్టి అర్థం చేసుకొని చదివితే వాడు ఎలా ఇచ్చినా కూడా పెట్టగలుగుతాం. కాబట్టి మనోవైజ్ఞానికుల ప్రకారము ఈ యొక్క క్రీడ అనేటువంటిది శిశువు చేసేటువంటి ఒక నిర్మాణాత్మక ప్రక్రియగా మనోవైజ్ఞానికులు భావించారండి. ఓకే, తర్వాత 3 ఫ్రోబెల్. చూడండి, ఫ్రోబెల్ పిల్లల సంపూర్ణాభివృద్ధికి క్రీడా పద్ధతి చక్కని సాధనము అన్నాడు. ఫ్రోబెల్ ఏం చెప్పాడంటే ఈ యొక్క పిల్లల సంపూర్ణాభివృద్ధికి క్రీడా పద్ధతి చక్కని సాధనము అని నిర్వచించాడండి. చూడండి, క్రీడా పద్ధతి అనేది చక్కని సాధనము అని చెప్పాడు. క్రీడా పద్ధతి అనేటువంటిది ఒక చక్కని సాధనము అని చెప్పాడండి. దీన్ని కూడా ఎగ్జామ్లు ఇవ్వడము మనం గమనించవచ్చు. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలా ఈ నిర్వచనాన్ని అంటే, ఇక్కడ ఫ్రోబెల్ స్కూల్లో ఏముంటుంది? బెల్ ఉంటుంది. వాడు మామూలుగా పాఠశాలలో
సాయంత్రం ఎప్పుడెప్పుడు బెల్లు కొడతారా, బ్యాగులు పట్టుకొని పరిగెడతామా, ఓని గోలగోలగా నవ్వుతూ. అంటే చూడండి, ఒక విద్యార్థి పాఠశాలకు వచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తున్నాడు, కానీ బెల్లు కొట్టగానే వాడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు, అబ్బాయి రిలాక్స్ అయిపోయినాం అని. అంటే వాడు పనిగా భావిస్తున్నాడు పాఠశాలను. అది మారాలా అంటాం. కాబట్టి ఇక్కడ బెల్లు కొడితే వాళ్ళకి చక్కని సాధనం అంటాం, ఎప్పుడెప్పుడు వదలబోతారో వెళ్ళిపోతుంది. కాబట్టి పిల్లల సంపూర్ణ అభివృద్ధికి క్రీడా పద్ధతి చక్కని సాధనం అని ఎవరన్నారంటే ఫ్రోబెల్ నిర్వచించడము జరిగిందండి. ఓకే, నెక్స్ట్ అండి కారల్ గ్రోస్. 4వ నిర్వచనం కారల్ గ్రోస్. మరి ఈ కారల్ గ్రోస్, కొన్నిట్లో కారల్ గ్రాస్ అని ఇచ్చున్నాడు. మరి కారల్ గ్రోస్ ఏమని చెప్పాడంటే, క్రీడ అంటే మానవుడు నిర్వహించే మున్ముందు దీక్షాభినివేశాలతో నిర్వహించదగిన పీఠికాప్రాయమగు సాధన అని చెప్పి కారల్ గ్రూస్ క్రీడా పద్ధతిని నిర్వచించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. కారల్ గ్రూస్ అంటే ఏం చెప్పాడంటే, ఈయన క్రీడ అంటే మున్ముందు దీక్షాభినివేశాలతో నిర్వహించదగినటువంటి కార్యక్రమాలతో కూడినటువంటి పీఠికాప్రాయమగు సాధన అని చెప్పి కారల్ గ్రూస్ నిర్వహించడము జరిగిందండి. ఓకే, నెక్స్ట్ 5 పెర్సీనన్ చెప్పినటువంటి నిర్వచనం చూడండి. క్రీడలలో బహిర్గతమయ్యే శక్తిని బోధనలో ఉపయోగించుకుంటే, అంటే విద్యా విధానంలో ఉపయోగించుకుంటే, క్రీడలలో బహిర్గతమయ్యే శక్తిని విద్యా విధానంలో ఉపయోగించుకుంటే బోధన తప్పక ఫలవంతమవుతుంది అని చెప్పి ఈ యొక్క పెర్సీనన్ చెప్పాడండి. జాగ్రత్త చూడండి, పెర్సీనన్ ఏం చెప్పాడంటే, క్రీడలలో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యా విధానానికి కానీ ఉపయోగించుకున్నామంటే ఆ బోధన అనేటువంటిది తప్పకుండా ఫలవంతమవుతుందని చెప్పి పెర్సీనన్ చెప్పాడు. చూడండి, గల్లీల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉద్దేశపూర్వకంగా హ్యాపీగా తిరిగేది గల్లిక్. మరి శిశువు చేసే ఒక నిర్మాణాత్మకమైన ప్రక్రియ మనోవైజ్ఞానికులు. ఫ్రోబెల్ చక్కని సాధనం, వాడికి బెల్లు ఒక చక్కని సాధనం, బెల్లు కొట్టగానే పరిగెడతాడు. నెక్స్ట్ కారల్ గ్రూస్, క్రీడ అంటే మానవుడు దీక్ష యొక్క మున్ముందు దీక్షాభినివేశాలతో నిర్వహించదగినటువంటి పీఠికాప్రాయమగు సాధన అని కారల్ గ్రూస్ అన్నాడు. నెక్స్ట్ పెర్సీనన్, క్రీడల్లో బహిర్గతమయ్యేటువంటి మానసిక శక్తిని విద్యా విధానంలో ఉపయోగించుకుంటే బోధన తప్పక ఫలవంతమవుతుందని చెప్పి పెర్సీనన్ చెప్పాడని. ఓకే, నెక్స్ట్ 6 స్టాన్లీ హాల్. ఇప్పుడు స్టాన్లీ హాల్ అనగానే పిల్లలు గుర్తుపెట్టుకోవాలా. స్టాన్లీ హాల్ చూడండి, స్టాన్లీ హాల్ చెప్పినటువంటి నిర్వచనం క్రీడా పద్ధతికి, మానవ జాతి తరతరాలుగా పొందిన పరిణామ పునరభినయమే శిశు క్రీడలో కనిపిస్తుందని మానవ జాతిలోని క్షుద్ర ప్రవృత్తులు శైశవ దశలో క్రీడల రూపంలో బహిర్గతమవుతాయి అని చెప్పి పెద్ద నిర్వచనాన్ని చెప్పాడని. పూర్తిగా రాశాను చూడండి. స్టాన్లీ హాల్ శిశు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త.
స్టాన్లీ హాల్ మానవ జాతి తరతరాలుగా పొందినటువంటి పరిణామ పునరభినయమే శిశు క్రీడల్లో కనిపిస్తుందని, మానవునిలోని క్షుద్ర ప్రవృత్తులు శైశవ దశలో క్రీడల రూపంలో బహిర్గతమవుతాయని చెప్పి స్టాన్లీ హాల్ నిర్వచించాడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెక్డొగల్. ఈ మెక్డొగల్ లేదా మెక్డొగల్ మానవుని ప్రకృతి సిద్ధాలైన మానవుని సహజాతాల ప్రకృతి సిద్ధాలైన అపరిపక్వ రూపమే క్రీడ అంటాడండి. చూడండి, మెక్డొగల్ అనగానే మానవ సహజాతాలు లేదా ప్రకృతి సిద్ధాలు, ఇదన్నా గుర్తుపెట్టుకోండి. మానవునికి సహజాతాలు లేదా ప్రకృతి సిద్ధాలైనటువంటి అపరిపక్వ రూపమే క్రీడ అని చెప్పి మెక్డొగల్ చెప్పాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, తర్వాత కాల్డ్వెల్ కుక్. మరి కాల్డ్వెల్ కుక్ మరి దీన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? కాల్డ్వెల్ కుక్. మరి కాల్డ్వెల్, చూడు, వెల్ అంటే పొగుడుతూ ఉంటాం. చూడండి, ఈ యొక్క విద్యా విధానాలు అన్నింటిలోకి క్రీడా పద్ధతి ఉత్తమ సాధనము అంటాడు. క్రీడా పద్ధతి ఉత్తమ సాధనము. విద్యా విధానాలన్నింటిలోకి ఉత్తమం. మంచి పని చేశారు. అక్కడ చూడండి, కాల్డ్వెల్ కుక్ విద్యా విధానాలన్నింటిలోకి ఉత్తమమైన సాధన క్రీడా పద్ధతి అని చెప్పి కాల్డ్వెల్ కుక్ చెప్పాడు. కాబట్టి ఇది జాగ్రత్తగా మనం, అదే బెల్ అనుకోండి, చక్కని సాధనం. బెల్ చక్కని సాధనం. అలా కాకుండా ఈ యొక్క విద్యా విధానాలన్నింటిలోకి ఉత్తమమైన పద్ధతి ఈ యొక్క క్రీడా పద్ధతి అని చెప్పి కాల్డ్వెల్ కుక్ చెప్పాడని. ఓకే, నెక్స్ట్ అండి ఫల్విక్. శ్రాంతి నుండి విశ్రాంతి చెందడమే క్రీడ అన్నాడు. శ్రాంతి నుండి విశ్రాంతి చెందడమే క్రీడ. శ్రాంతి అంటే అలసట, అంటే ఒక పని చేసినప్పుడు అలసిపోతాం, దాని నుంచి విశ్రాంతి పొందడమే క్రీడ. ఫల్విక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి శ్రాంతి నుంచి విశ్రాంతి చెందడమే క్రీడ. కాబట్టి మనం ఇక్కడ పిల్లలు చేసేటువంటి ఆసక్తికరమైన ఆలోచనాత్మకమైన భావనాత్మకమైన లేదా విశ్లేషణాత్మకమైన వీటన్నింటినీ చేసేటువంటి పద్ధతే క్రీడ అంటారండి. కాబట్టి ఇది జనరల్ నిర్వచనం. దీనిపైన కూడా ప్రశ్న ఇవ్వడం మనం గమనించవచ్చు. కాబట్టి క్రీడా పద్ధతి అనేది విద్యార్థుల ఆసక్తులను, అదేవిధంగా ఆలోచనలను, అదేవిధంగా విశ్లేషణాత్మకతను పెంపొందించేటువంటిది క్రీడ. ఇది జనరల్ నిర్వచనం. కాబట్టి ఒకటి చూడండి, ఒకటి పేరుతో అడుగుతున్నాడు. పేరు ఇవ్వకుండా ఏం చేస్తున్నాడంటే పిల్లలు చేసే నిర్మాణాత్మకమైన ప్రక్రియను దేన్ని అంటాము అని ఇచ్చాడు. క్రీడ అంటాం. కాబట్టి 10 నిర్వచనాలు కూడా ఈ యొక్క క్రీడా పద్ధతిలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓకే, తర్వాత క్రీడా పద్ధతి యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు క్రీడా పద్ధతి యొక్క ఎందుకు ఉపయోగపడుతుంది, క్రీడా పద్ధతి యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అసలు క్రీడ అనేటువంటిది చైతన్యవంతమైనటువంటిదండి. క్రీడ అనేటువంటిది చాలా చైతన్యవంతమైనటువంటి ప్రక్రియగా మనము చెప్పచ్చండి. మరి చైతన్యవంతమైన ప్రక్రియ అంటే విద్యార్థులు చైతన్యం అంటే కదలిక. అంటే పిల్లలు క్రీడల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి ఈ యొక్క చూడండి కుతూహలము, అనుకరణ, అభ్యసనము, సృజనాత్మకత వీటన్నిటినీ కూడా మనం పిల్లల్లో పెంపొందించవచ్చు. అయితే ఈ క్రీడా పద్ధతి ఆధారంగానే ఈ యొక్క మ్యాంటిస్సోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతులను రూపొందించడం జరిగిందండి.
క్రీడా పద్ధతి ఆధారంగానే ఈ యొక్క మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్టెన్ పద్ధతి అనేటువంటివి రూపొందించడము జరిగిందండి. కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఈ యొక్క మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్టెన్ పద్ధతులు ఏ పద్ధతి ఆధారంగా ఏర్పాటు చేశారు? క్రీడా పద్ధతి ఆధారంగా ఏర్పాటు చేయడము జరిగిందండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ క్రీడలు రకాలు. మరి ఈ క్రీడా పద్ధతుల భాగంగా క్రీడలు రకాలు. ఈ క్రీడలు రకాలు అనేటువంటివి ప్రధానంగా రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ప్రయోజనాన్ని బట్టి క్రీడల రకాలు. ప్రయోజనాన్ని బట్టి క్రీడల్లో ఉన్నటువంటి రకాలు. రెండు, వ్యక్తులు పాల్గొనే సంఖ్యను బట్టి క్రీడలు. ఒకటి ప్రయోజనాన్ని బట్టి క్రీడలు, రెండు వ్యక్తులు పాల్గొనే సంఖ్యను బట్టి క్రీడలు. ముందుగా మనం ఈ యొక్క ప్రయోజనాన్ని బట్టి క్రీడల రకాలు ఏంటో చూద్దాం. మరి ప్రయోజనాన్ని బట్టి క్రీడల రకాలు అంటే ప్రధానంగా చూడండి, ఇంద్రియ శిక్షణను కలిగించేవి. ఇంద్రియ శిక్షణను కలిగించేవి. నెక్స్ట్, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేవి. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేవి. నెక్స్ట్ అండి, ఆనందాన్ని కలిగించేవి. ఆనందాన్ని కలిగించేవి. నెక్స్ట్, బుద్ధి బలాన్ని పెంచేవి. బుద్ధి బలాన్ని పెంచేవి. నెక్స్ట్ అండి, చివరిది భాషా సామర్థ్యాన్ని పెంపొందించేవి. భాషా సామర్థ్యాలను అంటే భాషాపరమైన క్రీడలు పెంపొందించేవి. మనం చెప్పుకునేది భాషాపరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి వీటిని గురించి వివరించుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక ప్రయోజనాన్ని బట్టి క్రీడల రకాలు. దీన్ని ఏం చేస్తారంటే చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ప్రాక్టికల్గా మీరు అప్లై చేసుకోవాలి. ఇంద్రియ శిక్షణ కలిగించేవి అంటే ఎక్సర్సైజ్ చేయడం, ఇవంతా కూడా. తర్వాత బుద్ధి బలాన్ని పెంచేవి, ఇప్పుడు సుడోకు, అంత్యాక్షరి ఇలాంటివి బుద్ధి బలాన్ని పెంచేవి. నెక్స్ట్, శారీరక దారుఢ్యం అంటే శరీర దారుఢ్యం, మంచి మంచి ఎక్సర్సైజ్ దీన్ని. నెక్స్ట్, అదేవిధంగా ఆనందాన్ని కలిగించేవి, ఆనందాన్ని లేదా సంతోషాన్ని కలిగించేవి. తర్వాత భాషా సామర్థ్యాన్ని పెంపొందించేవి అంటే చదివేటప్పుడు నీ బాడీకి అన్వయించుకొని చదివావంటే ఇవి సులభంగా అర్థమవుతాయి. కాబట్టి ప్రయోజనాన్ని బట్టి క్రీడల రకాలు ఇంద్రియ శిక్షణను కలిగించేవి, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేవి, బుద్ధి బలాన్ని పెంపొందించేవి, ఆనందాన్ని కలిగించేవి, అలానే భాషా సామర్థ్యాన్ని పెంపొందించేవి. ఓకే, తర్వాత రెండు, పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి క్రీడల రకాలు. అంటే క్రీడల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి. మరి క్రీడల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి క్రీడలు చూద్దాం. మరి పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి క్రీడల రకాలు ఇవి ప్రధానంగా మనం 4 రకాలుగా చెప్పచ్చు. మరి అవేంటంటే, ఒకటి వైయక్తిక క్రీడలు. వైయక్తిక క్రీడలు. రెండు, సామూహిక క్రీడలు. వైయక్తిక క్రీడలు. రెండు, సామూహిక క్రీడలు. మూడు, తరగతి గది క్రీడలు. 4, జట్టు క్రీడలు. ఈ విధంగా వ్యక్తులు పాల్గొనేటువంటి సంఖ్యను బట్టి కూడా మనం విడదీయచ్చు. కాబట్టి వైయక్తికంగా నిర్వహించే క్రీడలు వైయక్తిక క్రీడలు అంటారు. సామూహికంగా నిర్వహించేటువంటి అందరూ కలిసి పాఠశాలల వల్ల అందరూ, అది సామూహిక. కేవలం ఒక తరగతి చేస్తే దాని తరగతి క్రీడలు. తర్వాత జట్టు క్రీడలు. చూడండి, ప్రయోజనాన్ని బట్టి చెప్పుకున్నాం. ఇక్కడ పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి ఈ క్రీడల రకాలు వైయక్తిక క్రీడలు, సామూహిక క్రీడలు, తరగతి గది క్రీడలు, జట్టు క్రీడలు. వైయక్తికం అంటే ఒక్కొక్కరు నిర్వహించేటువంటి వ్యక్తిగత క్రీడలు. సామూహికం అంటే పాఠశాలలో ఉన్న అన్ని తరగతులు కలిపి నిర్వహించేటువంటివి. తరగతి అంటే ఒక్క తరగతి నిర్వహించేటువంటి క్రీడలు. తర్వాత జట్టు క్రీడలు అంటే ఒక జట్టు మాత్రం నిర్వహించేది. ఇవి క్రీడల రకాలు. ఓకే, తర్వాత క్రీడా పద్ధతి వివిధ దశలలో ఎలా ఉపయోగిస్తాం. క్రీడా పద్ధతి వివిధ దశల్లో ఎలా మనం ఉపయోగిస్తామనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలండి. మరి
క్రీడా పద్ధతి వివిధ దశలలో వినియోగించినటువంటి పద్ధతి అని. ఓకే, చూడండి. నెంబర్ 1 ప్రాథమిక దశ. క్రీడా పద్ధతిని ముందుగా ప్రాథమిక దశ. మరి ఈ ప్రాథమిక దశలో అసలు భాషాభ్యసనమే ఒక క్రీడ అండి. భాషాభ్యసనమే ఒక క్రీడ. అంటే విద్యార్థులకి ప్రధానంగా అనుకరణ, అభ్యసన, వినియోగం, కుతూహలం ఇవి ఎక్కువగా ఉంటాయి పిల్లలకి. అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలా, వారిని ఎవరినైనా అనుకరించాలా, అభ్యసించాలా, వినియోగం తేవాలా, హ్యాపీగా కుతూహలం ఇవి ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ప్రాథమిక దశలో మనం పిల్లల్లో ఇవి పెంపొందించేలాగా ఉండాలి. కాబట్టి భాషాభ్యసనమే ఒక క్రీడ. అయితే ఈ క్రీడా పద్ధతి ద్వారా మనం భాషణము, పఠనము, లేఖనాన్ని పెంపొందించవచ్చండి. భాషణము, పఠనము, లేఖనము అనేటువంటి నైపుణ్యాలను పెంపొందించవచ్చు. శ్రవణం పెంపొందదు. చూడండి, ప్రాథమిక దశలో క్రీడా పద్ధతి వల్ల భాషణము, పఠనము, లేఖనం అనేటువంటివి పెంపొందించవచ్చు. అదేవిధంగా భాషాభివృద్ధిని అంటే భాషా నైపుణ్యాలను చక్కగా బోధించడానికి, అలానే ప్రాయోగిక వ్యాకరణం. ఈ ప్రాయోగిక వ్యాకరణం ప్రాథమిక దశలో బోధించేటువంటి వ్యాకరణానికి ప్రాయోగిక వ్యాకరణం అని చెప్పాం. కాబట్టి ఈ యొక్క ప్రాయోగిక వ్యాకరణాన్ని బోధించేటప్పుడు, భాషాభివృద్ధిని డెవలప్ చేసేటప్పుడు ఈ యొక్క క్రీడా పద్ధతిని మనము ఉపయోగించవచ్చు. ఓకే, తర్వాత మాధ్యమిక దశ లేదా ఉన్నత దశ. మాధ్యమిక దశ మరియు ఉన్నత దశ. మరి మాధ్యమిక దశ లేదా ఉన్నత దశల్లో కూడా క్రీడా పద్ధతులు మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇక్కడ మాధ్యమిక దశ, ఉన్నత దశల్లో క్రీడా పద్ధతి వాళ్ళ చేత సంభాషణ వ్యాసంగాలు, అదేవిధంగా క్విజ్లు, నాటకీకరణలు ఇవన్నీ కూడా మనం ఈ మాధ్యమిక ఉన్నత దశలో పద్య పఠన పోటీలు, గేయ పోటీలు ఇవన్నీ కూడా మనం మాధ్యమిక ఉన్నత దశల్లో నిర్వహించదగినటువంటి ఉపయోగించదగినటువంటి క్రీడలుగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, తర్వాత భాషా బోధన క్రీడా పద్ధతి. మరి ఇప్పుడు మన క్రీడలు అనే గురించి బాగా సరదా అంటే అన్నిటికీ సంబంధించి కామన్గా చెప్పాము. ఇప్పుడు భాషా బోధన క్రీడా పద్ధతి. భాషా బోధనలో క్రీడా పద్ధతిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, మన భాషాపరంగా క్రీడా పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, భాషా బోధన క్రీడా పద్ధతి. ముందుగా పదాలకు సంబంధించినటువంటి క్రీడలు. మరి పదాలకు సంబంధించిన క్రీడలు చూడండి, పద నిర్మాణము లేదా పద పోరాటాలు, పద నిర్మాణము, పద పట్టికలు, గళ్ళ నుడికట్టు క్రీడలు వీటన్నింటినీ కూడా ఉపయోగించడం ద్వారా పిల్లల్లో పదాలను మనం డెవలప్ చేయొచ్చండి. కాబట్టి పదజాలానికి సంబంధించినటువంటి క్రీడల్ని మనం ఇక పదాలకు సంబంధించినవిగా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి, వాక్య నిర్మాణానికి సంబంధించినవి. అంటే వాక్యాలకు సంబంధించినటువంటి క్రీడలు. అంటే పిల్లల చేత వాక్య నిర్మాణం చేయించడం, అంటే వాక్య పరివర్తనము, అంత్యాక్షరి క్రీడలు. అదేవిధంగా కర్త, కర్మ, క్రియ వీటన్నిటిని గుర్తించడము, కొత్త వాక్యాలను తయారు చేయమని చెప్పడము, ఇవన్నీ కూడా మనం వాక్యాలకు సంబంధించినవి. నెక్స్ట్ 3 రచనలు. అంటే పిల్లల చేత గేయ రచన చేయించడం లేదా లేఖా రచన చేయించడము, అదేవిధంగా సంభాషణ రచనలు చేయించడము, సంభాషణ రచనలు రాయించడం, ఇవన్నీ కూడా ఈ రచనల్లో భాగంగా మనము నిర్వహించవచ్చు. ఇవే కాకుండా క్విజ్లు, నాటకీకరణలు,
పద్య పఠన పోటీలు, గేయ పఠన పోటీలు, ఇలా ఎన్నో మనం ఈ యొక్క భాషా బోధనలో ఉపయోగించి ఈ యొక్క క్రీడా పద్ధతిని చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే ఈ క్రీడా పద్ధతి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? మరి ఈ క్రీడా పద్ధతి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చూస్తే ప్రధానంగా క్రీడా పద్ధతి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, మామూలుగా క్రీడా పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాల్లో వాడు చాలా ఇచ్చున్నాడు. కార్య కుతూహలత, అవధానము, ధారణాశక్తి, అదేవిధంగా హాస్యపూరిత ప్రసంగ ధోరణి, చక్కగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రయోజనాల కిందకి వస్తాయి. ప్రధానంగా క్రీడలు అనేటువంటివి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని చెప్పుకోవచ్చు. వాడు చూడండి, అవధానము, ధారణాశక్తి, కుతూహలము, అదేవిధంగా కుతూహలము, హాస్యపూరిత ప్రసంగ ధోరణి, ఇవన్నీ కూడా ఈ యొక్క క్రీడా పద్ధతి వల్ల పెంపొందుతాయండి. ఓకే, తర్వాత ఈ క్రీడా పద్ధతి వల్ల ఉన్నటువంటి పరిమితులు ఏంటి? మరి క్రీడా పద్ధతిలో ఉన్నటువంటి పరిమితులు ఏంటి? మరి క్రీడా పద్ధతిలో ఉన్నటువంటి పరిమితులు ఏంటంటే ప్రధానంగా అన్ని విషయాలను ఈ పద్ధతిలో బోధించలేమండి. అన్ని విషయాలను ఈ పద్ధతిలో అసలు బోధించలేము. తర్వాత ఏంటంటే తరగతి గదిలో క్రమశిక్షణ కొరవడే అవకాశం ఉంది. క్రమశిక్షణ కొరవడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలు చదువు కంటే కూడా క్రీడలకే ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. వాళ్ళ క్రీడలకే ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ మూడు కూడా ఈ యొక్క క్రీడా పద్ధతిలో ఉన్నటువంటి పరిమితులు. కాబట్టి అన్ని అంశాలను క్రీడా పద్ధతిలో బోధించలేము. నెక్స్ట్ క్రమశిక్షణ, తరగతి గదిలో క్రమశిక్షణ, ఎవడి పాటు వాడు ఆడుకుంటుంటే గోలగోలుగా ఉంటుంది, క్రమశిక్షణ కొరవడేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క వాళ్ళు క్రీడలకే, చదువు కంటే కూడా క్రీడలకే ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రమాదం కూడా ఈ పద్ధతిలో ఉంది. మరి ఇది క్రీడా పద్ధతికి సంబంధించినటువంటి సమాచారం. మరి నేను ఇంత డెప్త్గా చెప్పినా కూడా కానీ ప్రశ్నలు మాత్రం సింపుల్గా ఇచ్చాడు. 2 ప్రశ్నలు ఇచ్చారు. ఇప్పుడు అవి తెర మీద చూపిస్తాను, చూడండి. ఓకే, క్రీడా పద్ధతి గత ప్రశ్నలు. కారల్ గ్రూస్, వాలంటైన్ రాస్ మొదలగు విద్యావేత్తలు సమర్థించిన పద్ధతి ఎస్జిటి మిత్రులకు ఇచ్చారు. 1 క్రీడా పద్ధతి, 2 మ్యాంటిసోరీ పద్ధతి, 3 కిండర్ గార్డెన్ పద్ధతి, 4 కృత్యాధార పద్ధతి. మరి దీన్ని సమర్థించినటువంటి విద్యావేత్తలు ఎవరు? ఏ పద్ధతిని సమర్థించారు వీళ్ళు? క్రీడా పద్ధతిని. ప్రతిపాదించింది ఎవరు? కాల్డ్వెల్ కుక్. దీన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? పెర్సినన్, గ్రిఫిత్, అదేవిధంగా ఫ్రోబెల్, మాంటిస్సోరీ. కాబట్టి కారల్ గ్రూస్, వాలంటైన్ రాస్ మొదలగు విద్యావేత్తలు సమర్థించిన పద్ధతి అంటే క్రీడా పద్ధతి. ఓకే, తర్వాత 2వ ప్రశ్న. పాఠశాలల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా, అదే చూడండి గల్లీలో ఎలా తిరుగుతున్నాడు, గల్లీలో సిల్లీగా ఒత్తిడి లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. అది చూడండి, పాఠశాలల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా నిర్వహించే కృత్యమే క్రీడ అన్నవాళ్ళు ఎల్పి 2000 స్పెషల్ స్కూల్స్ 2019లో ఇచ్చారు. పెర్సినన్, డార్విన్, ఫ్రోబెల్, గల్లిక్. గల్లీలో ఎలా తిరుగుతాడని చెప్పాను? ఎలాంటి ఒత్తిడి లేకుండా తిరుగుతాడని చెప్పాను. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి పెర్సినన్ ఏం చెప్పాడు? క్రీడలలో బహిర్గతమయ్యే శక్తిని విద్యా విధానంలో ఉపయోగించుకుంటే బోధన తప్పక ఫలవంతమవుతుంది అన్నాడు పెర్సినన్. డార్విన్ నిర్వచనం లేదు. ఫ్రోబెల్, బెల్ చక్కని సాధనం, పిల్లల సంపూర్ణాభివృద్ధికి క్రీడా పద్ధతి చక్కని సాధనం అని ఎవరు చెప్పారు? ఫ్రోబెల్ చెప్పాడు. కాబట్టి గల్లీలో సిల్లిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా తిరుగుతాడు. దీనికి ఆన్సర్ వచ్చి గల్లిక్. ఇది క్రీడా పద్ధతికి సంబంధించిన సమాచారం.